శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్రగమనంతో కుంభరాశి యందు, రాహు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్రబుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎత్తుక్కున్న వాళ్ళ వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో, క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ, దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారంలో ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా శుక్రుడు వ్యయ స్థానంలో ఈ వారం 3 రోజుల పాటు సంచరించడం వల్ల వృత్తిలో అభివృద్ధి కొరకు, అలాగే ఆడంబరమైనటువంటి ఖర్చుల కొరకు ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే మీరు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల్ని సత్కరించే ప్రయత్నంలో వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇవ్వడం కానీ అలాంటివి చేయడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందే విధంగా వాళ్ళు సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు ఏదన్నా ఫంక్షన్కో వేడుకో వెళ్ళినప్పుడు ఖరీదైనటువంటి బహుమతులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులకు కానీ, మీ అధికారులకు కానీ వాళ్ళ కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. అలాగే ఈ వారం గృహ అవసరాలకు కానీ, లేదంటే ఏదన్నా వాహనాలు చక్కగా రిపేర్ చేయడం కొరకు కానీ, గృహాన్ని అందంగా అలంకరించే విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని దాని కొరకు కూడా మనీ ఎక్స్పెండిచర్ తెలుస్తూ ఉంది. అయితే వ్యక్తిగత సంపాదన కూడా ఈ వారం మీకు అధికంగా పెరిగే అవకాశం ఉన్నది. రెగ్యులర్గా వస్తున్న ఇన్కంతో పాటు అదనపు ఆదాయం లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అనలేము కానీ, మీరు ఎవరికైనా హెల్ప్ చేయడం వల్ల, లేదంటే మీకు మీ యొక్క టాలెంట్కి నచ్చి ఎవరన్నా గిఫ్ట్ రూపంలో మీకు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు మీ యొక్క ప్రతిభకు తగు విధంగా గుర్తింపు, దానికి తగినటువంటి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో మారే ప్రయత్నం కూడా కొంతవరకు చేస్తారు కానీ అది 99% ఎక్కువగా జరిగే అవకాశాలు లేవు. బట్ వృత్తిపరమైన ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
మీ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉంటారు. ఇతరుల యొక్క జోక్యం ఏమాత్రం సహించలేకపోతూ ఉంటారు. అవసరమైతే మీరు చేసినటువంటి వృత్తి మధ్యలో విడిచిపెట్టినా కన్నా సిద్ధపడతారు తప్ప ఏ విషయంలో కూడా రాజీ పడే అవకాశం ఈ వారం మీకు 100% లేదు. మీ యొక్క పందాలోనే నిజాయితీగానే వెళ్ళడం మంచిది. అయితే ఈ వారం చివరిలో అనుకోకుండా కొంత హాస్పిటలైజేషన్ సంబంధించినటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అది మీ కుటుంబంలో పెద్దలకు కానీ వ్యక్తిగతంగా మీకు కానీ కొంతవరకు హాస్పిటల్ని సందర్శించడం, వైద్యపరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి వారికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు కానీ పన్నులు అటువంటివి 100% ఈ వారంలో క్లియర్ చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు వృత్తిపరంగా అధికారుల నుంచి ఒక విధమైనటువంటి వేధింపులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పటికి కూడా తగు విధమైన గుర్తింపు అధికారుల నుంచి లేకపోవడం, పైపొచ్చి ఏదో విధంగా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఓర్పుతో సహనంతో మీరు ఈ సమస్యని ఎదుర్కోవాలి తప్ప ఏమాత్రం ఇబ్బంది పడినా, ఏమాత్రం టెన్షన్కి లోనైనా, ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా కొంతవరకు మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా నూతన ఉపాధి అవకాశాలు రావడం కానీ ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. యాజిటీస్గానే వివాహ ప్రయత్నాలు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప కుదిరే అవకాశం లేదు. చాలా వరకు ఈ సమయంలో మీకు వివాహ సంబంధాలు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అవి దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని కొరకు మీరు పెద్దగా ఆలోచించవద్దు. తొందరలోనే మీకు మరి గురుబలం పెరుగుతుంది. అప్పుడు మీకు వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, అవి సాల్వ్ అవడం కానీ, లేదంటే మీకు వివాహం నిర్ణయం అవడం కానీ, నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ కానీ మరి ఇప్పుడు ఈ వారంలో మీకు 2 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గుర్తింపు, గౌరవం పొందే అవకాశం ఉంది. ఇది కళారంగంలో, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డు ఉంటాయి కాబట్టి ఒక 40-30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది.
సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చిన అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల తమలపాకులు సమర్పించడం వల్ల అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.